2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ఇయర్ బడ్స్ చాలామంది చిన్నపిల్లల్లో వ్యాక్స్ ఎక్కువగా కనిపిస్తుంది, బయటికే కనిపిస్తుందని ఇయర్ బడ్స్ లేదు అంటే కాటన్ క్లాత్ ఏదైనా కనిపిస్తే దాన్ని చుట్టైనా సరే తీసే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. కొంతమంది అగ్గిపుల్లకు కూడా క్లాత్ చుట్టూ తీస్తూ ఉంటుంటారు. అంత చిన్న వయసులో ఇయర్ బడ్స్ వాడడం అనేది హానికరం అంటారా పిల్లలకి? ఇయర్ బడ్స్ గురించి వస్తే వాస్తవానికి అందరూ ఏమర్థం చేసుకోవాలంటే ఇయర్ బడ్స్ ఎవరికీ అవసరం లేదు. స్పెషల్లీ చిన్నపిల్లలకైతే అస్సలు అవసరం లేదు. ఒకటి మనం మెయిన్ ఇక్కడ ఇయర్ ఫంక్షన్స్ని అర్థం చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వ్యాక్స్ ఏదైతే మన చెవుల్లో వస్తుందో అది ఆ వ్యాక్స్ దేవుడు ఊరికనే ఇవ్వలేదు. ఏదో అది వేస్ట్ మెటీరియల్లో ఎక్కడి నుంచో వస్తుందని ఇవ్వలేదు. ఆ వ్యాక్స్ మన ఇయర్ కెనాల్లో ఏదైతే డస్ట్ బయట నుంచి లోపలికి వెళ్తుంటుందో ఆ కెనాల్ సందులో ఆ వ్యాక్స్ అనేది దాన్ని ఆపేస్తుంది, దాన్ని పట్టుకుంటుంది. ఎందుకు పట్టుకుంటుంది? మన ఇయర్ డ్రమ్ వరకు వెళ్ళకూడదు, ఇయర్ ఇన్ఫెక్షన్స్ అవ్వకూడదు అని ఆపడానికి. సో మనం ఇయర్ బడ్స్ పెడుతూ ఉంటే ఏమవుతుందంటే ఫర్ సపోజ్ ఒక 10 గ్రామ్ వ్యాక్స్ ఉందనుకోండి. ఆ 10 గ్రామ్ వ్యాక్స్ అంటే 10 గ్రామ్ ఉండదు, మనం వాటి వరుసకి 10 గ్రామ్ అనుకుంటే మనం అది ఇయర్ బడ్తో తీద్దామని ఏదైతే అనుకుంటామో ఒక 2 గ్రామో 3 గ్రామో 4 గ్రామో రావచ్చు ఇయర్ బడ్తో. మిగతా 5-6 గ్రామ్ మనకు అసలు కళ్ళకి కనపట్లేదు కాబట్టి అది లోపల ఇంకా పుష్ అవుతూ ఉంటుంది. సో ప్రతిసారి మనం ఇయర్ బడ్ పెట్టినప్పుడల్లా ఇయర్ కెనాల్ వాల్స్కున్న వ్యాక్స్ రావడమే కానీ మధ్యలో కెనాల్లో ఉన్నది లోపల పుష్ అవుతూ ఉంటుంది. అలా డైలీ చేసి ఒక టైం తర్వాత ఏమవుతుందంటే ఇయర్ డ్రమ్కి అతుక్కొని ఎంతగా వ్యాక్స్ ఇరుక్కుపోయి ఉంటుంది. ఇంపాక్టెడ్ వ్యాక్స్ అని అంటారు. పిల్లలకి ఏమైతే చిన్నపిల్లలకి ఏదైతే యూస్టేషన్ ట్యూబ్ ఏదైతే ముక్కుకి చెవికి కనెక్షన్ ఉంటుందో ఆ ట్యూబ్ సైజ్ కూడా చాలా చిన్నగానే ఉంటుంది. సో ఈ ఇంపాక్టెడ్ వ్యాక్స్ వల్ల నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ అయ్యి అది క్లోజ్ అయిపోయి పెయిన్ రావడము, ఇన్ఫెక్షన్స్ అవ్వడము, స్నానం చేసిన తర్వాత చెవుల్లో నీళ్లు పోయి ఆ వ్యాక్స్ ఉబ్బి ఇంకా టైట్ అనిపించడము, ఇట్లాంటివన్నీ పిల్లలకి ఫేస్ అవుతుండే ఫ్రీక్వెంట్ క్రైస్ ఈ చెవు నొప్పికే వస్తుంటాయి. ఈ మధ్య కాలంలో ఏమొచ్చిందంటే ఇయర్ బడ్స్ కాకుండా ఇంకా చిన్న పెన్ కెమెరా లాంటి చిన్న ఫ్లెక్సిబుల్ కెమెరాస్ ఇయర్ క్లీనింగ్కి వచ్చాయి. చాలా మంది యూస్ చేస్తున్నారు. మేము కెమెరాలో చూసి క్లీన్ చేస్తాం, పూర్తిగా లాగేస్తున్నాం అని చెప్పి. సో నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే అసలు తీయాల్సిన అవసరమే ఎందుకు? న్యాచురల్గా ఏదైతే వ్యాక్స్ చెవు బయటకు వస్తుందో దాన్ని క్లీన్ చేయండి చాలు. మీరు చెవు లోపల పెట్టి వ్యాక్స్ మొత్తం తీయాల్సిన అవసరం లేదు. వ్యాక్స్ తీస్తున్నారు అని అంటే ఒక ప్రొటెక్టివ్ లేయర్ని తీసేస్తున్నారు. ఇంకా బ్యాక్టీరియా దుమ్ము ధూళి ఇయర్ డ్రమ్ వరకు చేరడం ఈజీ. ఇదొకటి. మూడోది ఏం చేస్తారు చాలామంది ఇయర్ బడ్స్ లేనప్పుడు చాలా అలవాటుగా మారి స్నానం అయిపోయిందిగా ఇయర్ వ్యాక్స్ తీయాల్సిందే అని చెప్పి ఏం దొరకకపోతే పుల్లలు సేఫ్టీ పిన్లు పెడుతుంటారు, క్లాత్ యూస్ చేస్తుంది, ఏదో ఒకటి పెడతారు. సో ఈ క్యూ టిప్స్ కాకుండా ఏదైతే ఇంట్లో ఏది దొరికితే అట్లాంటిది పెట్టేస్తుంటారు. అప్పుడప్పుడు అది చేయి జారి ఎక్కడన్నా కుచ్చుకొని ఇయర్ డ్రమ్కి కుచ్చుకొని ఇయర్ డ్రమ్లో హోల్ పడ్డము, బ్లీడింగ్ రావడము, ఇన్ఫెక్షన్స్ అవ్వడము, బయట ఉన్న ఇన్ఫెక్షన్ లోపలికి ఇంప్లాంట్ చేయడము, ఇటువంటివన్నీ అవుతుంటాయి. సో బేసిక్గా నేనేం చెప్పేదంటే న్యూ బార్న్స్కనే కాదు, ఎవరైనా పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా ఇయర్ క్లీనింగ్ ఇయర్ బడ్స్ క్యూ టిప్స్తో చేయాల్సిన అవసరమే లేదండి. వాళ్ళకి నిజంగా వ్యాక్స్ ఇంపాక్ట్ అయిపోయి ఇరుక్కుపోయి ఇబ్బందిగా అనిపిస్తుందంటే ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నీట్గా చూసి తీయాల్సింది తీసేస్తారు. అండ్ తర్వాత న్యాచురల్గా ఫామ్ అయ్యే వ్యాక్స్ డెఫినెట్లీ ఫామ్ అవుతాయి. పిల్లలు పెద్దలు ఎవరైతే అలర్జీస్ ఉంటాయో వాళ్ళకి ముక్కులు క్లోజ్ అయిపోయి ఊరికే సైనసైటిస్ అలర్జీస్ అట్లా అయ్యి వాళ్ళకి వ్యాక్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు అట్లాంటి వాళ్ళు డాక్టర్ సజెస్ట్ చేస్తే క్యూ టిప్స్ వాడడమో లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీయచ్చు ఏదన్నా ఒక స్పెషల్ మెడికల్ కండిషన్తో. అదర్వైజ్ రెగ్యులర్గా ఎవరు యూస్ చేయాల్సిన అవసరం లేదు. దానికి తోడు మనది డ్రై క్లైమేట్ అండ్ బాగా విండీ క్లైమేట్ మన కంట్రీ కాబట్టి మనకి గాలి దుమ్ము పొల్యూషన్ ఎక్కువ కాబట్టి సో ఒక రకంగా చెవిలో కొంతవరకు వ్యాక్స్ ఉండడం మంచిదే. అండ్ లోపల ఏదో నానాలి అని చెప్పి కొంతమంది ఆయిల్స్ కూడా పోసి ఒక 10 minutes ఆగి కూడా చేస్తూ ఉంటారు. అది కూడా డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి. దీనివల్ల బ్రెయిన్ ఇష్యూస్ కానివ్వండి, వినికిడి లోపం కానివ్వండి, నోస్కి అండ్ ఇయర్కి సంబంధించి మీరు ఇందాక చెప్పారు ఒక పైప్లా ఉంటుందని, ఏదైనా సరే పెద్ద డ్యామేజెస్ అయ్యే అవకాశం ఉంటుందా పిల్లల్లో చిన్న వయసులోనే? డెఫినెట్లీ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఏమవుతుందంటే మన ఇయర్ 3 భాగాలుగా డివైడ్ అవుతుంది. ఒకటి బయట ఉన్న కెనాల్ని ఎక్స్టర్నల్ ఇయర్ అంటారు. మన ఇంటర్నల్ మిడిల్ ఇయర్ ఎట్లుంటుందంటే మన టింపానిక్ మెంబ్రెయిన్ చెవు పొర నుంచి లోపల బ్రెయిన్ కనెక్షన్ అయ్యే కాక్లియర్ డివైస్ వరకు చిన్న స్పేస్లో ఉంటుంది.
ఆ స్పేస్లో మన బాడీకి సంబంధించి చిన్న బోన్స్ 3 ఉంటాయి, మ్యాలస్, ఇన్కస్, టేపిస్ అని. ఆ 3 బోన్స్ ఒకరినొకటి కనెక్ట్ చేసి ఈ పొరని ఆ కాక్లియర్ పొరకి టచ్ చేసి ఉంటాయి. సో మనం ఏదైతే మాటలు మాట్లాడుతున్నామో నా మాటలు మీ చెవు దాకా వెళ్ళి మీ చెవు కెనాల్లోకి వెళ్ళి టింపానిక్ మెంబ్రెయిన్ని వైబ్రేట్ చేస్తాయి. ఓకే. ఆ టింపానిక్ మెంబ్రెయిన్ ఆ వైబ్రేషన్స్ని ఆ బోన్స్ ద్వారా లోపల కాక్లియా పైన వదులుతుంది. ఆ కాక్లియా ఆ వైబ్రేషన్స్ని ఐడెంటిఫై చేసి ఆ పదాలని ఏంటో బ్రెయిన్ ఐడెంటిఫై చేస్తుంది. సో ఇన్ఫెక్షన్ మిడిల్ ఇయర్ వరకు చేరి కాక్లియర్ ఇంప్లాంట్ వరకు, కాక్లియర్ డివైస్ వరకు వెళ్ళి అక్కడ నుంచి నర్వ్ వరకు వెళ్ళి మెనింజైటిస్ అవ్వడము, బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ అవ్వడము డెఫినెట్లీ చాలా ఉన్నాయి కేసులు. ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల వెనకాల మాస్టాయిడ్ దగ్గర ఇన్ఫెక్షన్స్ అయ్యి చాలా పసుగా మారి వినికిడి తగ్గడము, ఓకే. కండక్టివ్ డెఫ్నెస్ రావడము, ఇట్లాంటివి చాలా కేసెస్ ఉన్నాయి పిల్లల్లో సహజంగా. సో ఇంకా ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏవైతే బోన్స్ అని చెప్పాను, చిన్న చిన్న బోన్స్ మన చెవిలో, అవి ఏమైతాయంటే అది స్టిక్కి అయిపోయి ఘోరంగా అతుక్కుపోతాయి. ఇంకా వైబ్రేషన్స్ అనేవి ట్రాన్స్మిట్ చేయలేవు. ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల, ఆ పస్ వల్ల అవి ఇంకా ఫరెవర్గా అతుక్కుపోయి అట్లే ఉండిపోతాయి. దానివల్ల కూడా వినికిడి పోతుంది. సో వినికిడి పోవడమే కాకుండా ప్రాణాలు పోయేంత ఇన్ఫెక్షన్స్ కూడా డెఫినెట్లీ మెనింజైటిస్ వరకు కూడా అవుతాయి. సో ఇయర్ ఇన్ఫెక్షన్స్, ఇయర్ ఐ అనేది చాలామంది మనకి చాలా బుక్స్లో చెప్పుకుంటారు, మనకి విండో టు ద బ్రెయిన్ అన్నట్టు, కళ్ళ నుంచి చెవు నుంచి. ఎందుకంటే దాని ప్రాక్సిమిటీ చాలా దగ్గరగా ఉంది బ్రెయిన్కి అండ్ యాక్సెస్ కూడా చాలా ఈజీగా అవుతుంది. సో ఈ ముక్కు ఇన్ఫెక్షన్స్, ఐ ఇన్ఫెక్షన్స్ లేకపోతే చెవు ఇన్ఫెక్షన్స్ కొంచెం జాగ్రత్తగానే తీసుకోవాలి. దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని వెంటనే డాక్టర్కి చూపించి సరైన యాంటీబయాటిక్ లేదా సరైన ట్రీట్మెంట్ అండ్ అన్నెసెసరీ ఏది పడితే అది ముక్కులో పెట్టడము, ఏది పడితే అది చెవుల్లో వేయడము, డ్రాప్స్ లాంటివి నాట్ రికమెండెడ్ అట్ ఎనీ పాయింట్. డెఫినెట్గా సార్. సో పిల్లలు ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. అంటే ఇన్ఫెక్షన్స్ అంతలా ఉంటాయని అర్థమవుతుంది. ఏదో మనం తలస్నానం చేయించేసాం కదా, లోపలికి వాటర్ పోయాయని వెంటనే తుడవడాలు పెట్టడాలు చేస్తూ ఉంటుంటారు. బట్ చిన్న చిన్నవి గ్రాంటెడ్గా తీసుకునేవి కొన్నిసార్లు పిల్లల ఫ్యూచర్ని దెబ్బతీస్తాయని అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.